టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ బాస్ జగన్ కి మేలు చేస్తున్నారా? మేనిఫెస్టో ప్రకటనతో ఫ్యాన్ పార్టీకి కూటమి చులకన కానుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పుడు ఆ రెండు పదాలు లేకపోవడంతో ఫ్యాన్ పార్టీ ఊపిరి పీల్చుకుంది. పైగా కూటమిలో హామీలు కాపీ కొట్టేనని ప్రచారం షురూ చేశారు వైసీపీ నేతలు. ఇంతకీ జగన్ నెత్తిన చంద్రబాబు పాలెందుకు పోశారు? ఆ రెండు పదాలు వైసీపీకి ఎందుకు ప్లస్ అవుతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కూటమి మేనిఫెస్టోతో వైసీపీకి ప్లస్. డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీపై లేని ప్రకటన. రుణమాఫీ పదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న వైసీపీ. జగన్ లెక్కలతో వెనక్కి తగ్గిన బాబు పవన్. కూటమిది కాపీ మేనిఫెస్టో అని వైసీపీ విమర్శలు. కూటమి మేనిఫెస్టో రిలీజ్ అయింది. దీంతో ఎన్నికల ముందే గెలిపెవరదో తేలిపోయింది. అవును, వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ నెత్తిన టీడీపీ అధినేత చంద్రబాబు పాలు పోసేశారు. ఇక ఎన్నికలు జరగడం, ఫలితాలు రావటమే ఆలస్యం అన్నట్లుగా వైసీపీ ఓ రేంజ్లో ప్రచారం చేసుకుంటోంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టో 2019 ఎన్నికల నవరత్నాలను, 2024లో నవరత్నాలు 2.0గా ప్రకటించడం, కొన్ని పథకాలకు నగదు పెంచడం, ఇంకొన్ని కొత్తవి జత చేసి కేవలం 2 పేజీల 9 హామీలతోనే రిలీజ్ చేశారు జగన్. అయితే అందులో డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ చేయాలని వైసీపీ అగ్రనేతలు పదే చెప్తున్నప్పటికీ అసలు వద్దంటే వద్దని జగన్ ప్రకటించలేదు. కూటమి మేనిఫెస్టోలో ఈ రెండు అంశాలు ఉంటే పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పినా కూడా వైసీపీ అధినేత మొండిగానే ముందుకు వెళ్లారన్నది నిన్న మొన్నటి వరకు నడిచిన చర్చ. కానీ వైసీపీ అనుకుంటున్నట్లుగా, ఏదేదో ఊహించుకున్నట్లుగా కూటమి మేనిఫెస్టో ఆ మ్యాటర్ అస్సలు లేనేలేదు. ఆ రెండు విషయాల జోలికి చంద్రబాబు అస్సలు పోలేదు. ఎందుకు ప్రకటన చేయలేదు, ప్రకటన చేద్దామనుకున్న సమయంలో ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా తెలియట్లేదు. కానీ ఏదో జరగరానిదే జరిగిందన్నది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఏపీ ఆదాయమంతా తాను ప్రకటించిన హామీలకు ఎంత అవుతుంది, ఇప్పటి వరకు సూపర్ 6 పేరిట చంద్రబాబు ప్రకటించిన హామీలకు ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలు లెక్కలేసి మరీ చెప్పారు. దీంతో పాటు చంద్రబాబు హామీలకు ఇంకెన్ని కోట్లు అప్పు చేయాల్సి వస్తుందన్న విషయాలు కూడా కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు జగన్. దీంతో బాబు పవన్ను వెనక్కి తగ్గారని కూడా చర్చ జరుగుతుంది. ఇదే జగన్ ఎత్తున పాలు పోసినట్లయిందని, జగన్ విజయం ఖాయమైందని చెబుతున్నారు. మరోవైపు మేనిఫెస్టో విషయంలో కూటమిలో రచ్చ, పైగా కొత్త విషయాలేమీ లేకపోవటం, దీంతో పాటు కాపీ కొట్టిన మేనిఫెస్టో, ఇవన్నీ టీడీపీని, చంద్రబాబును విమర్శించడానికి పెద్ద అస్త్రాలుగా వైసీపీకి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మేనిఫెస్టో రిలీజ్ చేసిన మరుసటి రోజు నుంచే జగన్ ఏ రేంజ్లో బ్యాటింగ్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సో రుణమాఫీ అనే పదం లేకపోవడంతో వైసీపీ ఇప్పుడు గట్టిగానే ఊపిరి పీల్చుకుందన్నమాట. పైగా మోదీ, అమిత్ షాల ద్వయం నుంచి ఎలాంటి మద్దతు ఉండదనే చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే అమలు కాని హామీలు ఇస్తే అస్సలు ఒప్పుకునేదే లేదని ఢిల్లీలోని కమల్నాథులు గట్టిగానే బాబు పవన్లు హెచ్చరించారనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. మొత్తంగా కూటమి మేనిఫెస్టోతో వైసీపీకి ప్లస్ అయిందని చెప్పొచ్చు.